హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి మొత్తానికి పోస్టింగ్స్ ప్రక్రియ అనేది లేట్ అయింది. మొన్న 19వ తారీఖున ఇవ్వాల్సింది. అయితే ఇప్పుడు దాన్ని ప్రభుత్వం మరలా నిర్వహించాలని భావిస్తూ ఉంది. మెగా డిఎస్సి 2025కి సంబంధించి నియామక పత్రం అలాగే ప్రమాణ స్వీకార కార్యక్రమం తిరిగి మరలా 25/9 అంటే 25వ తారీఖు నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది, ఏర్పాట్లు చేస్తూ ఉంది. కావున మండల విద్యాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు, మండల విద్యాధికారులకు మరియు ఫిజికల్ డైరెక్టర్స్కి అంటే పీడీలకి తెలియజేసేది ఏంటంటే, గతంలో ఎవరికైతే డిఎస్సి 2025కు సంబంధించి డ్యూటీ వేశారో వారందరూ కూడా ఖచ్చితంగా తిరిగి 24వ తేదీ మరియు 25వ తేదీలు జిల్లా విద్యాధికారుల ఆదేశానుసారంగా అంటే జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశానుసారంగా అంటే డిఈఓల ఆదేశానుసారంగా డిఎస్సికి సెలెక్ట్ అయిన అభ్యర్థులను విజయవాడకు పిలుచుకొని వెళ్లాల్సి ఉంది. ఇది ప్రభుత్వం నిర్ణయించింది. కావున మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు మరియు ఫిజికల్ డైరెక్టర్లు ఎవరికైతే గతంలో డ్యూటీ ఆర్డర్లు ఇచ్చి ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా 25వ తారీఖున 24 25 కాదు 24వ తేదీ మరియు 25వ తేదీ హాజరయ్యి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించినటువంటి మెగా డిఎస్సి 2025 నియామక పత్రం మరియు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జాయిన్ అయ్యి విజయవంతం చేయాలని కోరడం జరుగుతూ ఉంది. ఇది మొత్తం మీద డిఈఓలు నుంచి ఎంఈఓలకి అలాగే ఇంతకుముందు ఎవరికైతే ఈ డ్యూటీస్ వేశారో వారందరూ మరలా లైన్లోకి రావాల్సి ఉంటుంది అన్నమాట. 24, 25వ తేదీ ఆ కార్యక్రమం జరిగించడానికి తమ ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.